వేని కూడా గలీజ్గా తీసుకొని ఒకడేమో అరే అక్కడ ఏమవుతుందిరా అని అడగడం, ఇంకోటేమో నవ్వడం, ఇంకోటేమో దానికి కౌంటర్గా వేయడం. బ్రో గత 4-5 డేస్ నుంచి సోషల్ మీడియాలో హనుమంతు తెలిసిందే కదా కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు ఒక వీడియో పైన. దానిపైన మీ రియాక్షన్ ఏం లేదన్నా, అరెస్ట్ చేసిరు అది కరెక్టే, దానికన్నా ఇంకా పెద్ద శిక్ష పడితే ఇంకా మంచిగా ఉంటుంది. మొన్న ప్రభాస్ అన్నది సినిమా కల్కి సినిమా రిలీజ్ అయింది కదా, అందులో మీకు కాన్సెప్ట్ తెలిసిందే, చాలామంది చూసే ఉంటారు. మనుషులు పెరుగుతున్న కొద్దీ ఈ అవినీతి అనేది పెరుగుతున్న కొద్దీ మనిషిలో ఒక రాక్షసుడు ఉంటాడు, రాక్షసుడు బయటికి వస్తున్న కొద్దీ ఏ విధంగా ప్రపంచం మారిపోతుందో, ఏ విధంగా కలి బయటికి వచ్చి అందరూ ఆ రాక్షసత్వం అనేది బయటికి వస్తుందో ఆ విధంగా అనిపిస్తుందన్న ఇలాంటి వీడియోలు చూస్తుంటే. అది నిజం అవుతుందేమో అనిపిస్తుంది. ఓన్లీ సినిమాలాగా చూసి బయటికి వచ్చినా, కానీ ఈ వీడియో చూసినాక అలాంటిది వస్తుందేమో, కలికి సినిమాలో జరిగినట్టు ఇట్లా వస్తుందేమో, మారే అవకాశాలు ఉన్నాయి, అవుతున్నారు కూడా అట్లానా. సో మనిషిలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటారు, రాక్షసుడు అనేది లోపల ఉంటాడు, ఆ కామందుడు అనేటోడు ఉంటాడు. కానీ మరీ ఇంత దారుణంగా ఆ పాప చూస్తే కూడా చిన్న పాప కనిపిస్తుంది. వాళ్ళు ఏదో ఫన్నీగా చేస్తున్నారో ఏదో కాన్సెప్ట్తో చేస్తున్నారో తెలియదు, కానీ వేని కూడా గలీజ్గా తీసుకొని ఒకడేమో అరే అక్కడ ఏమవుతుందిరా అని అడగడం, ఇంకోటేమో నవ్వడం, ఇంకోటేమో దానికి కౌంటర్గా వేయడం. అంటే ఇది ఒక్కరి సంభాషణలో జరగలేదు, వాడు ఒక్కరి ఆలోచనలు తనకు జరగలేదు, అక్కడ నలుగురు ఆలోచనలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇట్లా వీళ్ళు ఆ వీడియో తీయడం వల్ల, అందులో ఒక వీడియో కట్ చేసి ఒక రీల్ వైరల్ అవ్వడం వల్ల ఇంత రియాక్షన్ అవుతుంది. కానీ ఇలాంటివి ఇంకా చాలా జరుగుతున్నాయి. ఈ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ఎంత వల్గరిజం అవుతుందంటే, ఎంత దారుణంగా అవుతుందంటే అసలు చెప్పలేకపోతున్నాను. అసలు నా నోటితో చెప్పలేకపోతున్నాను, అంత దారుణంగా అవుతుంది. ఒక తల్లికి కొడుకుకి సంబంధాలు పెట్టడం కానీ, ఇప్పుడు చూస్తున్నాం కదా కొడుకుకి తండ్రికి కూతురికి సంబంధాలు పెట్టడం కానీ, అన్న చెల్లెలకి సంబంధాలు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ వాళ్ళకు మనసు కనిపిస్తుందో లేదంటే కావాలని చేస్తారో అర్థమవుతలేదు. మన వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పడం జరిగింది, అంటే సోషల్ మీడియా ముసుగులో వాళ్ళు మేము ఏది చేసినా కరెక్టే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి రూల్స్ తేవాలంటే అన్న దానికంటే ఒక గైడ్లైన్స్ తీసుకురావాలన్న. ఇట్లా మాట్లాడే వాళ్ళ కోసం కానీ, మేము ఏం చేసినా ఇది కరెక్టే అనుకునే వాళ్ళ కోసం. వాళ్ళు ఏంటంటే కెమెరా ముందుకు వచ్చిందాడే, ఒక వీడియో వచ్చిందాడే, మేము ఏం మాట్లాడినా కరెక్ట్ అనుకుంటారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే వాళ్ళు వ్యూస్ కోసం, లేదంటే వ్యూస్ ఎక్కువ వస్తే పైసల కోసం, ఆ పైసల వల్ల ఏదో అనుకుంటారు. ఇక ఏదో మేము చేసిందే కరెక్ట్, మేము అది చేసిందే మేము రైట్ అనుకుంటారు. కానీ వీళ్ళ కోసం ఒక గైడ్లైన్స్ తీసుకురావాలి. ఇలాంటి వీడియోలు చేసిన వాళ్ళని బ్లాక్ చేసేసి మొత్తం డిలీట్ చేసేసాలి. ఇలాంటి వీడియోలు చేస్తే, ఇప్పుడు మన ఇండియాలో మన తెలంగాణలో జరిగింది కాబట్టి ఇలాంటి వీడియోలు చేస్తే బయట వాళ్ళు మన కల్చర్ని మొత్తం ఉన్న మంచి వాళ్ళ ఇండియన్స్ మొత్తం గలీజ్ అనుకుంటారు అన్న. ఇలాంటి వాళ్ళ వల్లనే మన కల్చర్ మొత్తం దెబ్బతింటుందని నా అభిప్రాయం అన్న. అంతే.